ఇది ఓపెన్ అవ్వట్లేదు ఏంటి? హలో, ఏ ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అవును, నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసావు కదా, ఏమైంది? తను ఇంకా లవ్ కన్ఫెస్ చేయలేదా? హే, కన్ఫెస్ చేయడానికి వాళ్ళకి ధైర్యం ఉండాలి. కొంతమంది లోపల అలాగే లవ్ని పెట్టుకుంటూ ఉంటారు. బయటికి చెప్తే వాళ్ళు తగ్గిపోతారేమో కదా, అందుకని మనకి చెప్పకుండా మనల్ని వెయిటింగ్లో పెట్టి పెడతారు. నువ్వు అలా వెయిట్ చేస్తూ ఉంటే మనకి అస్సలు పని జరగదు. నువ్వు నీ మనసుని అడుగు, అది నీకేం చెప్తుందో అలాగే చేసేయ్. మరీ మొండికేస్తే వదిలేసి వెళ్ళిపో. ఆటోమేటిక్గా తనే వెనక పరిగెత్తుకుంటూ వస్తాడు. వీళ్ళని అసలు అడుక్కుంటే రెచ్చిపోతారు, రెచ్చిపోతే వాళ్ళు అడుక్కుంటారు. అందరూ అలాగే ఉంటారు. సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఏయ్, ఏంటి లవ్ అడ్వైజా? అది పక్కకెళ్ళి మాట్లాడుకోవచ్చుగా, ఊరికి ఇరిటేట్ చేస్తాం. హలో సార్, మా ఫ్రెండ్ ఒకరిని లవ్ చేస్తుంది. ఆ అబ్బాయి మనసులో లవ్ పెట్టుకుని బయటికి చెప్పకుండా తన్ని ఇబ్బంది పెడుతున్నాడు. అందుకనే నేను నాకు తెలిసిన లవ్ అడ్వైస్ ఇస్తున్నాను. అందులో మీకేం ప్రాబ్లం ఉంది సార్? ఎందుకు లవ్ అన్న మాట వినగానే మనసులో ఏదైనా అవుతుందా? ఎందుకు నవ్వుతున్నారు? లవ్ లో ట్రాన్స్పరెన్సీ కంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది తెలుసా? ఏదో 10 మందిని లవ్ చేసినట్టు సీన్ చేస్తున్నాం. లవ్ గురించి నీకేం తెలుసు? ఊరికే బుక్స్ లో 4 మాటలు చదివేసి అప్పచెప్పేస్తే సరిపోతుంది అనుకున్నావా? ఓ, నాకు తెలీదు, మీకు బాగా తెలుసా? ఏది నిజమైన లవ్ అంటే ఏంటో చెప్పండి. అదంతా చెప్పినా నీకు అర్థం కాదులే. అర్థమయ్యేటట్టుగా చెప్పండి సార్, నేను అర్థం చేసుకుంటాను. అది మనకే తెలియకుండా లోపలుంటున్న ప్రాణం లాంటిది. అది ఎప్పుడూ లోపలే ఉంటుంది. మనం లవ్ చేస్తున్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం చేసే అన్ని పనుల్లోనూ వాళ్లే గుర్తుకు రావాలి. వాళ్ళు మన నుంచి ఎక్కడో దూరంగా ఉండొచ్చు, కానీ మనకి వాళ్ళు పక్కనే ఉన్నట్టుండాలి. మనం వినే పాట, మనం వేసుకునే డ్రెస్, చిన్నపిల్ల నవ్వు, నిండు చందమామలాగా అన్నిట్లో కూడా వాళ్లే కనబడాలి. మొక్కే దేవుళ్ళో కూడా వాళ్లే కనబడాలి. అదే నిజమైన లవ్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అదంతా నీకు అర్థం కాదులే. సరే, ఎందులో అయినా నేను కనపడ్డానా? అర్థం కాల. అదే లవ్ చేసేటప్పుడు అన్నిట్లోనూ తేలుస్తారు అని చెప్తారు కదా, అలాగే నేనేమైనా మీకు కనపడ్డానా అని అడిగాను. నెవర్. నీకంత సీన్ అసలు లేదులే. ఏదో పోన్లే పాపం అని లవ్ గురించి చెప్తే నన్నే ఇందులోకి లాగాలని చూస్తున్నావా? ఆశకు కూడా ఒక హద్దు ఉండాలమ్మా.